ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. సమస్త హిందూ బంధువులందరికీ నమస్కారం. జై శ్రీరామ్. మన హిందూ కేసరి ఛానల్లోని సంక్షిప్త మహాభారతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మన సంక్షిప్త మహాభారతంలో వనపర్వంలో 36వ భాగంలో అంటే 36వ రోజులో ఉన్నాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఘట్టం పౌలోమ కాళికేయులతో యుద్ధము చేయుట. అర్జునుడు చెబుతున్నాడు, తిరిగి వచ్చేటప్పుడు దారిలో నాకు ఇంకొక దివ్య నగరం కనిపించింది. అది చాలా వైశాల్యం కలిగి అగ్నితో సూర్యునితో సమానమైన కాంతి కలిగి ఉంది. దానిని ఇచ్చానుసారంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకొని పోవచ్చును. అందులో కూడా దైత్యులో నివసిస్తున్నారు. ఆ వింత నగరాన్ని చూసి నేను మా తల్లిని ఈ అద్భుత స్థానం ఏమిటి అని అడిగాను. అందుకు మా తల్లి పులోమ కాళిక అనే 2 దానవ స్త్రీలు ఉండేవారు. వారు అనేక దివ్య వర్షాలు గొప్ప కఠోర తపస్సు చేశారు. తపస్సు పూర్తి అయి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వారిని వరం కోరుకోమంటే వారు, మా పుత్రులకు కొద్దిగా కూడా కష్టం కలగకూడదు. దేవతలు గాని రాక్షసులు గాని నాగులు కాని ఎవరూ వారిని చంపకూడదు. వారు నివసించడానికి అత్యంత రమణీయమైన కాంతిమంతమైన ఆకాశ గమనం కల నగరం కావాలి అని కోరుకున్నారు. అప్పుడు బ్రహ్మ వారి పుత్రుల కోసం వివిధ రత్నాలతో అలంకరింపబడిన దేవతలకు కూడా అజేయమైన అన్ని రకాల అభిష్ట భోగాలతో నిండి రోగశోకాలు లేని ఈ నగరాన్ని నిర్మించాడు. దీనిని మహర్షులు, యక్షులు, గంధర్వులు, నాగులు, అసురులు, రాక్షసులు ఎవరు కూడా జయించలేరు. ఇది ఆకాశంలో కూడా ఎగురుతూ ఉంటుంది. ఇందులో పులోమ కాళికల పుత్రులే నివసిస్తూ ఉంటారు. ఇక్కడ వారు అన్ని రకాల ఉద్వేగాల నుండి చింతల నుండి దూరులై మిక్కిలి ఆనందంగా ఇందులో నివసిస్తూ ఉంటారు. ఏ దేవతలు కూడా వీరిని జయించలేరు. బ్రహ్మ వీరి చావుని మానవుని చేతిలోనే విధించాడు. కాబట్టి నీవు వజ్రాస్త్రం ద్వారా దుర్జయులైన మహాబలులైన ఈ దైత్యులను కూడా అంతమొందించు అని దాని చరిత్రను వివరించి చెప్పాడు. అప్పుడు నేను ఆనందించి మా తల్లితో, సరే మంచిది, నీవు ఇప్పుడే ఈ నగరంలోకి తీసుకువెళ్ళు. దేవరాజుకు ద్రోహం చేసిన ఆ దుష్ట దానవులను ఇప్పుడే ధ్వంసం చేస్తాను అన్నాను. అది విన్న మాతలి వెంటనే నన్ను ఆ సువర్ణమయమైన నగర సమీపానికి తీసుకెళ్లాడు. నన్ను చూసి ఆ దైత్యులు కవచదారులై రథాలెక్కి మిక్కిలి వేగంగా నా మీద దాడి చేశారు. మిక్కిలి క్రోధంతో నాలీకం, నారాచం, భల్యం, శక్తి, రుష్టి, తోమరం మొదలైన ఆయుధాలను నా మీద విసిరారు. నేను అప్పుడు నా అస్త్ర విద్యాబలంతో భీషణమైన బాణవర్షాన్ని కురిపించి వారి శస్త్రవృష్టిని అడ్డుకున్నాను. వారు తమలో తాము ఒకరినొకరు ప్రహరించుకునేలా అందరినీ మోహంలో ముంచివేశాను. వారు అలాంటి మూఢావస్థలో ఉండగానే నేను ప్రకాశిస్తున్న అనేక బాణాలతో 100ల కొద్దీ శిరస్సులను ఖండించాను. ఈ విధంగా నశించిపోతున్న వారు తిరిగి తమ నగరంలో ప్రవేశించి మాయచేత ఆ పట్టణంతో సహితంగా ఆకాశంలోకి ఎగిరిపోయారు. అప్పుడు దివ్యాస్త్రాల నుండి విడిచిన శర సమూహంతో దైత్యులతో సహితంగా ఆ నగరాన్ని ముట్టడించాను. నేను విడిచిన ఆ లోహపు బాణాలు తిన్నగా వెళ్లి లక్ష్యాన్ని ఛేదించాయి. వాటితో ఆ దైత్య నగరం ముక్కలు ముక్కలుగా విరిగి నేల రాలింది. అయినా అందులో నుండి నాతో యుద్ధం చేయడానికి 60,000 మంది రతికులు క్రోధంతో దండెత్తి వచ్చారు. నన్ను నలువైపులా ముట్టడించారు. కానీ నేను అతి పదునైన బాణాలతో వారినందరినీ నాశనం చేశాను. కొద్దిసేపట్లోనే సముద్రపు అలల్లా 2వ దళం దండెత్తి వచ్చింది. మానవులు చేసే యుద్ధంతో వీరిని జయించడం కష్టమని తలపోసి నేను మెల్లమెల్లగా దివ్యాస్త్రాలు ప్రయోగించడం మొదలుపెట్టాను. కానీ ఆ దైత్య రతికులు చాలా విచిత్ర యోధులు. వారు నా దివ్యాస్త్రాలను కూడా ఖండించసాగారు. అప్పుడు నేను పరమశివుణ్ణి శరణు చొచ్చి సకల ప్రాణులకు శుభమగ్గాక అని చెప్పి అతని యొక్క సుప్రసిద్ధమైన పాశుపతాస్త్రాన్ని గాంధీవంలో పెట్టి ఎక్కుపెట్టాను. పరమశివునికి మనసులోనే ప్రణమిల్లి ఆ దైత్యులను నాశనం చేయడానికి దానిని వదిలాను. దాని యొక్క ప్రచండమైన దెబ్బకు దైత్యులు మాటల్లోనే నశించిపోయారు. రాజా, ఈ రీతిగా ఒక్క ముహూర్త కాలంలోనే ఆ దానవులను అంతమొందించాను. ఈ రీతిగా దివ్యాభరణ భూషితులైన దైత్యులు రౌద్రాశ్రం యొక్క ప్రభావం చేత నశించిపోవడం చూసి
మాతలి మహదానందం చెందాడు. అతడు ఎంతో ఆనందంతో చేతులు జోడించి, ఈ ఆకాశగమనం కల నగరం దేవతలకు, దైత్యులకు అందరికీ అజయమే. స్వయంగా ఇంద్రుడు కూడా యుద్ధం చేసి దీనిని జయించలేడు. కాని వీరుడా, నీ పరాక్రమంతో, తపోబలంతో నేడు నీవు దీనిని పొడి పొడి చేశావు అని కొనియాడాడు. ఆ నగరం నష్టమై దానవులందరూ చనిపోయాక వారి స్త్రీలందరూ కూడా జుట్టు విరవేసుకొని చీత్కారాలు చేస్తూ నగరం బయటకు వెళ్లిపోయారు. వారు దుఃఖితులై కురరీ మృగాల వలె విలపించారు. ఆ నగరం గంధర్వ నగరం వలె చూస్తూ ఉండగానే అదృశ్యమైపోయింది. ఈ ప్రకారంగా ఆ యుద్ధంలో విజయం పొందిన నేను మిక్కిలి ఉల్లాసాన్ని పొందాను. తరువాత సారథి మాతలి నన్ను యుద్ధభూమి నుండి వెంటనే ఇంద్రుని రాజభవనానికి తీసుకువెళ్లాడు. అక్కడికి చేరుకున్నాక మాతలి హిరణ్య నగర పతనం, దానవుల మాయలు నశించడం, రణదుర్మదులైన నివాత కవచుల వధ మొదలైన వృత్తాంతాలన్నీ జరిగినట్లుగా వినిపించాడు. ఆ సమాచారం యావత్తు విని దేవేంద్రుడు సంతోషించాడు. అతడు మధురంగా, వార్త, నీవు సంగ్రామంలో దేవతలను, అసురులను కూడా మించి పనిచేశావు. నా శత్రువులను సంహరించి నీవు గురుదక్షిణను కూడా తీర్చివేశావు. ఇప్పుడు నీవు దేవదానవులకు, యక్ష రాక్షసులకు, అసురులకు, గంధర్వులకు, పక్షులకు, నాగులకు అందరికి కూడా యుద్ధంలో అజేయుడవు. కనుక నీ బాహుబలంతో జయించిన భూమిని కుంతీనందనుడు యుధిష్ఠిరుడు నిష్కంటకంగా పాలిస్తాడు. నీకు సమస్త దివ్యాస్త్రాలు లభించాయి కనుక భూమండలంలో నిన్ను ఏ యోధుడు పరాభవించలేడు. నాయన, నీవు యుద్ధరంగంలో నిలబడితే భీష్మ, ద్రోణ, కృప, కర్ణ, శకునులు ఇంకా ఇతర రాజులందరూ కలిసి కూడా నీలో 16వ వంతు కూడా సాటిరారు అని పలికాడు. ఆ తర్వాత ఇంద్రుడు నాకు శరీరాన్ని రక్షించే ఈ దివ్యమైన అభేద్యమైన కవచాన్ని, ఈ బంగారు మాలను ప్రసాదించాడు. దానితో పాటే ఈ దేవదత్తం అనే గొప్ప ధ్వనికల శంఖం కూడా ఇచ్చాడు. ఇక ఈ దివ్య కిరీటాన్ని స్వయంగా తన చేతులతో తానే నా శిరస్సుపై అలంకరించాడు. తర్వాత ఈ సుందర దివ్య వస్త్రభూషణాలు కూడా నాకు ఇచ్చాడు. ఇలా ఇంద్రుని చేత సన్మానింపబడి అక్కడ నేను గంధర్వ కుమారులతో చాలా ఆనందంగా ఉన్నాను. అక్కడ 5 ఏళ్లు గడిచిపోయాయి. ఒక రోజున ఇంద్రుడు, అర్జున, ఇక నీవు ఇక్కడి నుండి వెళ్ళాలి. నీ సోదరులు నిన్ను తలుచుకుంటున్నారు అని చెప్పాడు. అందుకని నేను అక్కడి నుండి వచ్చి ఈ రోజు ఈ గంధమాదన పర్వత శిఖరం మీద సోదరులతో కలిసి మేము దర్శిస్తున్నాను అని ముగించాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, ధనంజయ, నీవు దేవరాజు ఇంద్రుని ఆరాధించి ప్రసన్నుణ్ణి చేసుకుని అతని నుండి దివ్యాస్త్రాలు పొందడం మా అదృష్టం. పార్వతితో కూడిన పరమశివుణ్ణి ప్రత్యక్షంగా చూడటం, పైగా అతనిని నీ యుద్ధ కౌశలంతో మెప్పించడం, ఇది ఇంకా ఆనందం కలిగించే విషయం. లోక పాలకులను కూడా కలుసుకున్నావు. క్షేమంగా తిరిగి నా వద్దకు వచ్చావు. అందుకు నాకు చాలా సుఖంగా ఉంది. ఇక ఈ సంపూర్ణ భూమండలాన్ని జయించినట్లే అని ధృతరాష్ట్ర కుమారులను కూడా వశపరుచుకున్నట్లు అనుకుంటున్నాను. అర్జున, బలవంతులైన ఆ నివాత కవచులను వధించిన ఆ దివ్యాస్త్రాలను నేను చూడగోరుతున్నాను అని అన్నాడు. యుధిష్ఠిరుడు ఇలా అడగగానే అర్జునుడు దేవతలు ఇచ్చిన ఆ దివ్యాస్త్రాలను చూపించాలనుకున్నాడు. ముందుగా అతడు విధిపూర్వకంగా స్నానం చేసి శుద్ధుడై మిక్కిలి కాంతివంతమైన దివ్య కవచాన్ని శరీరంపై ధరించాడు. ఒక చేతితో గాంధీవ ధనస్సును, ఇంకొక చేతితో దేవదత్త శంఖాన్ని పట్టుకున్నాడు. ఈ రీతిగా వీరోచిత వేషంతో సుశోభితుడై మహాబాహువైన అర్జునుడు ఆ దివ్యాస్త్రాలను క్రమంగా చూపసాగాడు. ఆ అస్త్ర ప్రయోగాలు ఆరంభించగానే భూమి చెట్లతో సహితంగా కదిలిపోయింది. నదులు, సముద్రాలు ఉప్పొంగిపోయాయి. పర్వతాలు బీటలు వారాయి. గాలి స్తంభించింది. సూర్యకాంతి మాసిపోయింది. మండుతున్న అగ్ని చల్లారిపోయింది. తదనంతరం బ్రహ్మర్షులు, సిద్ధులు, మహర్షులు అందరూ, సమస్త ప్రాణులు, దేవర్షులు, స్వర్గంలోని దేవతలు అందరూ అక్కడికి విచ్చేశారు. లోక పితామహుడు బ్రహ్మ, శంకర భగవానుడు కూడా తమ తమ గణాలతో అక్కడికి వచ్చారు. దేవతలందరూ నారదుణ్ణి అర్జునుని వద్దకు పంపారు. అతడు వచ్చి అర్జునునితో, అర్జున, అర్జున, ఆగు. ఇప్పుడు ఈ దివ్యాస్త్రాలను ప్రయోగించకు. లక్ష్యం లేకుండా వీటిని ప్రయోగించకూడదు. ఒకవేళ ఎవరైనా శత్రువు లక్ష్యంగా ఉన్నా అతడు తన మీద దాడి చేసి కష్టం కలిగించినంత వరకు అతని మీద కూడా ఈ దివ్యాస్త్రాలు ప్రయోగించకూడదు. అలా కాక వీటిని వ్యర్థంగా ప్రయోగిస్తే మహా అనర్థాలు వాటిల్లుతాయి. నియమానుసారంగా వీటిని నీవు కాపాడితే ఇవి శక్తిశాలులై నీకు సుఖాన్ని ఇస్తాయి. ఇందులో ఎంత మాత్రం సందేహం లేదు. ఒకవేళ నీవు వ్యర్థ ప్రయోగంతో వీటిని కాపాడకపోతే ఇవి త్రిలోకాలను నాశనం చేస్తాయి. కాబట్టి ఈనాటి నుండి ఇక ఎప్పుడు ఇలా చేయకు. యుధిష్ఠిరా,
నీవు కూడా ఇప్పుడు వీటిని చూడాలనే కోరిక మనకు. యుద్ధంలో శత్రువులను మర్దించే సమయంలో అర్జునుడు వీటిని ప్రయోగిస్తాడు, అప్పుడు చూద్దువు గాని అని పలికి వారించాడు. ఈ ప్రకారం నారదుడు అర్జునుని దివ్యాస్త్ర ప్రయోగం చేయకుండా ఆపగానే దేవతలందరూ ఇతర ప్రాణులు ఎక్కడి వారికక్కడికి వెళ్లిపోయారు. పాండవులు కూడా ద్రౌపది సహితులై ఆ వనంలో సుఖంగా ఉండసాగారు. ఇంతటితో ఈ ఘట్టం ముగిసింది. ఇప్పుడు మనం ఈ ఘట్టం నుండి మరో ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఆ ఘట్టం పాండవులు ద్వైతవనమును చేరుట. జనమేజయుడు అడుగుతున్నాడు, వైశంపాయన మహర్షి, అర్జునుడు దివ్యాస్త్రాలు పొంది అస్త్ర విద్యను పూర్ణంగా సాధించి ఇంద్రభవనం నుండి తిరిగి వచ్చాక అతనితో కలిసి తర్వాత పాండవులు ఎటువంటి కార్యాలు చేశారు అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు. అర్జునుడు అస్త్ర విద్యను నేర్చుకుని ఇంద్రునితో సమానంగా మహాపరాక్రమవంతుడయ్యాడు. అతనితో కలిసి పాండవులందరూ వెనకటి అరణ్యంలోనే ఉంటూ అత్యంత రమణీయమైన గంధమాదన పర్వతంపై విహరించసాగారు. ఆ పర్వతం మీద అత్యంత సుందరమైన భవనాలున్నాయి. అక్కడ వివిధ రకాల చెట్ల దగ్గర అనేక రకాల క్రీడలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ చూస్తూ కిరీటధారి అయిన అర్జునుడు అక్కడ తిరుగుతూ చేతిలో విల్లు ధరించి ఎప్పుడూ అస్త్ర సంచలనాన్ని అభ్యసిస్తూ ఉన్నాడు. పాండవులు కుబేరుని దయ వలన అక్కడ ఉండడానికి ఉత్తమమైన నివాస స్థానాన్ని పొంది చాలా సుఖంగా ఉన్నారు. అర్జునునితో కలిసి అక్కడ వారు 4 ఏళ్లు ఉన్నారు. కానీ ఆ సమయం వారికి ఒక రాత్రిలా అనిపించింది. మొదటి 6 సంవత్సరాలు, ఇక్కడ 4 సంవత్సరాలు. ఈ రీతిగా మొత్తం కలిపి పాండవుల వనవాసంలో 10 ఏళ్లు సుఖంగా గడిచిపోయాయి. అనంతరం ఒకనాడు భీమార్జున నకుల సహదేవులు ఏకాంతంలో యుధిష్ఠిరుని వద్ద కూర్చుని తీయని మాటలలో తమ హితం కోరి చెప్తున్నట్లుగా, కుర్రాజా, మీ ప్రతిజ్ఞ నిజం కావాలని మేము కోరుకుంటున్నాం. మీకు ప్రియమైన కార్యాన్నే చేయాలని అనుకుంటున్నాం. మన వనవాసంలో 11వ సంవత్సరం జరుగుతుంది. మీ ఆజ్ఞ శిరసావహించి మాన అవమానాల ఆలోచన విడిచి మేము నిర్భయంగా అడవుల్లో తిరుగుతున్నాం. ఆ దుష్టబుద్ధి దుర్యోధనుని కన్నులు గప్పి 13వ సంవత్సరం అజ్ఞాతవాసం కూడా సుఖంగానే గడుపుతాం. 1 సంవత్సరం పాటు గుప్త రీతిలో చరించి తిరిగి మనం ఆ నరాధముని అనాయాసంగా సంహరించుదాం అన్నారు. ధర్మార్థాల తత్వాన్ని బాగా తెలిసిన ధర్మపుత్రుడు తన సోదరుల ఆలోచనను బాగానే గుర్తించగలిగాడు. అంతటా అతడు కుబేరుని ఆ నివాస స్థానానికి ప్రదక్షిణ చేశాడు. అక్కడి ఉత్తమమైన భవనాలను, నదీ సరోవరాలను, సమస్త యక్ష రాక్షసులను వెళ్లిపోవడానికి అనుమతిని అడిగాడు. అటు పిమ్మట యుధిష్ఠిర మహారాజు తన తమ్ముళ్ళందరితో కలిసి బ్రాహ్మణులను వెంట తీసుకుని వచ్చిన దారినే వెనుదిరిగాడు. దారిలో ఎక్కడైనా దాటలేని కొండలు, సెలయేళ్లు వస్తే అక్కడ ఘటోత్కచుడు వారందరినీ ఒకేసారిగా భుజాల మీద కూర్చుండబెట్టుకుని దాటిస్తూ వచ్చాడు. పాండవులు అక్కడి నుండి బయలుదేరడం చూసి లోమశ మహాముని తండ్రిలా వారికి మంచి ఉపదేశమిచ్చి లోపలనే ఆనందిస్తూ దేవతలు నివసించే చోటికి వెళ్లిపోయాడు. అలాగే ఆశిషేనుడు కూడా వారికి ఉపదేశించాడు. తర్వాత ఆ నరోత్తములు పాండవులు పవిత్ర తీర్థాలను, అందమైన తపోవనాలను, పెద్ద పెద్ద సరస్సులను చూస్తూ ముందుకు కదిలారు. వారు రాత్రులందు ఒక్కొక్కసారి రమణీయ వనాలలోనూ, ఒక్కొక్కసారి పర్వత గుహల్లోనూ ఆగుతూ ఉండేవారు. ఇలా ప్రయాణిస్తూ వారు వృషపర్వుని ఆశ్రమానికి చేరుకున్నారు. అతడు వారందరికీ ఆతిథ్యం ఇచ్చాడు. వారు విశ్రమించి అలసట తీరాక గంధమాదన పర్వతం మీద ఎలా ఉన్నారో ఆ సమాచారమంతా వివరంగా చెప్పారు. వృషపర్వుని ఆశ్రమానికి మహర్షులు, దేవతలు వచ్చి నివసిస్తూ ఉంటారు కాబట్టి అది పరమ పవిత్ర ప్రదేశం అయింది. పాండవులు అక్కడ ఒక రాత్రి గడిపి ఉదయాన్నే బదరికాశ్రమ తీర్థం విశాల నగరికి వచ్చారు. అక్కడ నరనారాయణ క్షేత్రంలో 1 నెల రోజులు ఆనందంగా గడిపారు. అక్కడి నుండి వచ్చిన త్రోవనే కిరాతరాజు సుబాహుని రాజ్యం వైపు బయలుదేరారు. రత్నాల గనులున్న చీన తుషార వరద కులింద దేశాలను దాటి హిమాలయాల్లోని దుర్గమ ప్రదేశాలన్నీ గడిచి వారు సుబాహుని నగరాన్ని చూశారు. సుబాహుడు పాండవుల ఆగమన వార్తను విని ఆనందంతో నగరం వెలుపలికి వెళ్లి వారికి స్వాగత సత్కారాలు చేశాడు. యుధిష్ఠిరుడు కూడా అతనిని గౌరవించాడు. అక్కడ ఒక రాత్రి ఉన్నారు. తెల్లారాక ఘటోత్కచునికి అతని అనుచరులతో సహా వీడ్కోలిచ్చారు. సుబాహుడు ఇచ్చిన రథాలను, సారథులను వెంట తీసుకుని యమునా నది పుట్టిన కొండ మీదకి చేరుకున్నారు. ఆ కొండ మీద సెలయేళ్లు ప్రవహిస్తున్నాయి. మంచుతో కప్పబడిన ఆ కొండ శిఖరాలు బాలసూర్యుని కిరణాలు పడి తెల్లగా ఎర్రగా కనబడుతున్నాయి.
పాండవులు ఆ పర్వతం మీద విశాల యూపమనే వనంలో నివసించసాగారు. ఆ వనం చైత్రవనంలాగా శోభాయమానంగా ఉన్నది. అక్కడ వారు 1 సంవత్సర కాలం గడిపారు. అక్కడ ఉన్న సమయంలో ఒక రోజున భీముడు మృత్యువు వలె భయంకరమైన ఆకలితో ఉన్న ఒక బలిష్టమైన అజగరం ఉన్న కొండ గుహలోనికి వెళ్ళాడు. దానిని సమీపించగానే అతనికి భయం కలిగింది. మనస్సులో కంగారు పడిపోయాడు. ఏమి చేయాలో తోచలేదు. ఆ కొండ చిలువ భీముని శరీరాన్ని చుట్టేసింది. భయ సముద్రంలో మునిగిన అతనికి యుధిష్ఠిరుడే ఏనుగు వలె దిక్కు అయ్యాడు. అతడు వచ్చి ఆ పాము బంధాల నుండి భీముణ్ణి విడిపించాడు. అప్పుడు పాండవుల వనవాసంలో 11వ సంవత్సరం పూర్తి కావస్తోంది. 12వ సంవత్సరం సమీపిస్తోంది. కాబట్టి వేరే వనంలో ఉండడానికి చైత్రరథం లాంటి ఆ సుందరవనం నుండి బయలుదేరారు. మరుభూమికి దగ్గరలో ఉన్న సరస్వతీ నదీ తీరంలోని ద్వైతవనానికి వచ్చారు. అక్కడ ద్వైతం అనే పేరుతో అందమైన సరోవరం కూడా ఉంది. ఇంతటితో ఈ యొక్క ఘట్టం ముగిసింది. ఇక మనం ఈ యొక్క ఘట్టాన్ని మరియు ఈ రోజు ఎపిసోడ్ ని ఇంతటితో మనం ముగిద్దాం. ఇక యథావిధిగా ఈ రోజు ఈ యొక్క ఘట్టం నుండి ఒక ప్రశ్నను మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను. ఆ యొక్క ప్రశ్నకు మీరంతా కూడా సరైన సమాధానాలు కామెంట్ చేసి మీరు కూడా భగవద్గీత విజేతగా నిలుస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు ప్రశ్న: ఇంద్రుడు ఏ శంఖాన్ని అర్జునునికి బహుమతిగా ఇచ్చాడు? ప్రశ్న మరోసారి రిపీట్ చేస్తున్నా. ఇంద్రుడు ఏ శంఖాన్ని అర్జునునికి బహుమతిగా ఇచ్చాడు? మీకు గనక సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తద్వారా మీరు కూడా భగవద్గీతని బహుమతిగా గెలుచుకోవచ్చు. ఛానల్ ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ రేపటి మన సంక్షిప్త మహాభారతం కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.